హలో! వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము జిగురు లేకుండా బెండకాయ కూర చేసుకుందాం. దానికి పాన్ పెట్టుకొని, నూనె వేసుకొని, ఆవాలు, జీలకర్ర అలానే కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మనం కారం బదులు పచ్చిమిరపకాయలే వాడుతున్నాం కాబట్టి కొన్ని ఎక్కువ తీసుకున్నాను. అలానే పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొంచెం ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకుందాము. కచ్చపచ్చ దంచుకున్న వెల్లిపాయలు వేసుకుందాము. మంచి అరోమా ఇస్తుంది. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు అలానే కరివేపాకు వేసుకుందాం. మంచిగా దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక నిమిషం పాటు కలియబెట్టుకొని కడిగి తుడిచి కోసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. జిగురు అన్నది అస్సలే ఉండదండి ఈ విధంగా చేసుకుంటే. బెండకాయ ముక్కలు వేసుకొని ఒక మారు ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా బెండకాయలలోకి కలిసేటట్టు ఒక మారు కలిపేసుకుందాము. కారానికి పచ్చిమిరపకాయలు వేసేసినాము. ఇంకా ఉప్పు ఒకటే వేయాలి దీంట్లో. చూసారు కదా, ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడే ఉప్పు వేసుకొని ఒక్కసారి ఇంకా గరిటె పెట్టకుండా కలుపుకుందాం. ఇట్లా ఎగరేసుకుంటే మనకి జిగురు అన్నది రాదు. మంచిగా పొడి పొడిగా కొంచెం నూనె వేసినా కానీ పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టుకున్నాక మంచిగా మగ్గిపోతాయి. చూసారా, జిగురు అన్నది లేదు, రాదు కూడా. ఒకసారి మీకు చూపించడం కోసం గరిట పెట్టాను. చూసారు కదా, జిగురు లేదు. మూత పెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడు నేను మూత పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరే.